చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి సినిమా సూపర్ హిట్ మూవీ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ సుబ్బు గారికి, ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారికి, అలాగే మా హీరో నరేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉన్నాం సినిమా మీద. ఈ నెల 20 రిలీజ్ అవుతుందండి. మీరు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. దీంట్లో నరేష్ గారు చెప్పాలంటే ఒక 10-15 సీన్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. మీరు చూసినట్టు మీకు అర్థమవుతుంది సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ గ్రేస్ చేయడానికి వచ్చిన మా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రొడ్యూస్ చేయబోతున్న ఈ గ్యాంగ్ లీడర్ నాని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. మాకు ఈ శనివారం చాలా స్పెషల్. సరిపదా శనివారం కాదు, మాకు ఈ శనివారం చాలా స్పెషల్. అండ్ ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం కదండి. దీంట్లో స్పెషల్ ఏదో ఉంది ఒకటి. రీసెంట్లీ రికార్డింగ్ వచ్చింది. మేము మిక్సింగ్ థియేటర్లో ఇప్పుడు వరకు వర్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు దాకా చూసిన సినిమా ఒకలా ఉంటే ఇప్పుడు మ్యూజిక్తో యాడ్ అయిన సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటంటే థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చే ముందు ఎవరైనా ఏ ఒక్క సీన్లోనో లేదా అట్లీస్ట్ క్లైమాక్స్ సీన్లోనో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మీరు చూసుకుంటారు, లేదంటే మీ పక్క వాళ్ళు కనబడతారు. వాళ్ళ ఉద్దేశంతో మీరు ఎమోషనల్ అవుతారు. మీ ఐ నుంచి ఒక్క చిన్న కంటి నీటి చుక్క అయినా సరే డ్రాప్ అయి తీరుతుంది. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. మీకు అంత థియేటర్కల్ ఎగ్జైట్మెంట్ ఇచ్చి తీరుతుంది ఈ సినిమా. అండ్ రాజా, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్. సుబ్బు, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేటప్పుడు నాకు ప్రామిస్ చేశారు, డార్లింగ్ ఖచ్చితంగా నీకు గౌరవం తెప్పిస్తుంది ఈ పాట అని. ఈ రోజున నాకు వచ్చే ఫోన్స్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తుంటే రియల్గా ఈ పాటను నేనే రాశానా, చాలా గర్వంగా గౌరవంగా ఉంది. నరేష్ సార్, మొన్న మీరు పాట లాంచ్ రోజు మీరు చెప్పిన మాటలు విని నాకు చాలామంది అసలు ఏం రాసి ఉంటాడు ఈ అబ్బాయి, ఏం రాస్తే నరేష్ గారు అలా చెప్పి ఉంటారు అని పాట విని నాకు పర్సనల్గా ఎక్కడెక్కడ నుండో వచ్చాయి సార్. అలాంటి ఒక గొప్ప పాట రాసినందుకు, నేను సినిమా పాటలు రచయిత అయినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, ఇలాంటి గొప్ప సినిమాలో నేను పాట అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మిగతా టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పాట రాయటానికి నాకు పట్టిన కాలం 3 నెలలు అండి. ఆ 3 నెలలు సుబ్బు గారు నాతోనే ట్రావెల్ అయ్యారు. ఒక కథకి ఎలా ట్రావెల్ అవుతారో ఒక పాటకు కూడా ఆయనంతే కేర్ తీసుకున్న నాతో ఇంత అద్భుతమైన సాహిత్యం రాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ పాట యూట్యూబ్లో ఉందండి. మరీ అంత కోపం. గాయాలు కాలేని దేహాలు ఉండగలవా, మిగిలే గురుతే నిజం చూపదా, దూరాలు పెంచేసి ప్రేమల్ని చూడగలమా, కోపాలని కడిగేయాలి కన్నీళ్ళతో అని చెప్తూ మన దైనందిన జీవితంలో జరిగే అంశాలని, కొన్ని అనుభవాల్ని అన్నీ ఒక దగ్గర సమకూర్చి రాసే ప్రయత్నం చేశాను. అందరికీ పాట నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాని సార్, మీ ప్రొడక్షన్లో వస్తున్న కోట్ సినిమాలో కూడా పాట రాశాను, మెలోడీ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూసారు, ఎదిరిపోయింది కదా, ఇంక పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సినిమా 20వ తారీఖు రిలీజ్ అవుతుంది. 23, 24 రాజా, ఎప్పుడు మన సక్సెస్ మీట్ ఉంటుంది కదా, అప్పుడు ఎక్కువ విషయాలు మాట్లాడతాం. అప్పుడు దాకా కొంచెం అంటే నేను కూడా చూడలేదు కాబట్టి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాని అన్న, థ్యాంక్స్ ఫర్ గేసింగ్ దిస్ ఈవెంట్. ఐ లవ్ యూ సో మచ్. ఈ సినిమాలో బచ్చలమల్లి చైల్డ్హుడ్ రోల్ చేశానండి. అంటే చాలా డిఫరెంట్ రోల్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ సుబ్బు సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. రాజేష్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అండ్ థ్యాంక్స్ టు హోల్ టీమ్. సినిమా December 20th రిలీజ్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అన్న, మీతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఆన్ సెట్స్. నాని అన్న, సో హ్యాపీ టు సీ హియర్. ఇట్స్ బీన్ లాంగ్. అండ్ నేను ఈరోజు అలా నడుచుకుంటూ బౌన్సర్స్ ఎవరు నన్ను ఆపకుండా ఇక్కడ దాకా వచ్చి నాని అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నరేష్ అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ కూర్చుంటున్నప్పుడు అనిపించింది ఎదుగుతున్నాను అని. బికాజ్ ఎప్పుడన్నా కొన్నేళ్ల క్రితం ఎప్పుడన్నా ఇలా నరేష్ అన్నను కానీ లేకపోతే ఎవరిని కలుద్దామంటే బౌన్సర్ ఎవరన్నా ఇలా చూసేవాడిని. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హియర్. అండ్ ఇక్కడికి నేను రావడానికి కారణమైన అందరి డైరెక్టర్స్కి
అండ్ ప్రొడ్యూసర్స్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. December 20th బచ్చలమల్లి. ఈ మాట చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఒక హీరోని ఒక విలన్ని పెట్టేసి సినిమా తీయడం, అఫ్కోర్స్ విలన్ హీరో అందరూ ఉన్నారు, కానీ సెల్ఫ్ రియలైజేషన్ అన్న కథ తీయడం చాలా కష్టం అనిపిస్తుంది. బచ్చలమల్లి అన్న క్యారెక్టర్తో సినిమా తీసి చివరికి ఒక మనిషి మారినప్పుడు మాటలు కూడా రావండి, మౌనమే ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొని సినిమాగా కన్విన్సింగ్గా చెప్పడం చాలా కష్టం అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, సుబ్బు అన్న, ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. క్రిస్మస్ మందే. అందరికీ నమస్కారం. సార్, నాని గారు, నరేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరికీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి సార్. సుబ్బు గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పిన తర్వాత 1 month గ్యాప్ తీసుకున్నారు సార్. క్యారెక్టర్ బాగుంది, ఇస్తారో లేదో తెలియదు. ఆయన దగ్గర నుంచి నాకు ఏ రెస్పాన్స్ రాలేదు సార్. ఆ తర్వాత రెండోసారి మీట్ అయినప్పుడు మీరే చేస్తున్నారు సార్, టెన్షన్ పడకండి అన్నప్పుడు కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాను సార్. బట్ ఏంటంటే ఈ నరేష్ గారిని చూసినప్పుడు నరేష్ గారు క్యారెక్టర్ వైజ్గా నన్ను ఎలా చూసారో తెలియదు, కానీ ఈ క్యారెక్టర్ ఇందులో నేను నరేష్ గారు ఫాదర్ గారు చేస్తున్నాను. ఆయన మొదటి రోజు ఎవరైనా కనబడ్డారు అనుకోండి, ఆయన యాక్చువల్గా గుడ్ మార్నింగ్ సార్ అంటే హలో గుడ్ మార్నింగ్ అంటారు. ఆయన అలాగ అనలేదండి, ఫస్ట్ సార్ అని వెళ్ళిపోయారు. ఈయనేంటి నిజంగా తండ్రి అని ఫీల్ అవుతున్నారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పట్టించుకోరా అనుకున్నా. రెండో రోజు కూడా అయిపోయింది సార్. రెండో రోజు దానికి కొంచెం పెరిగింది. రెండో మీట్కి, మూడో మీట్కి చేసినప్పుడు హలో గుడ్ మార్నింగ్ అని, అప్పుడు నన్ను ఆయన ఆర్టిస్ట్గా ఇచ్చేసుకున్నారు. అప్పటి వరకు నన్ను క్యారెక్టర్లో ఉన్న తండ్రిగానే ఉన్నారేమో అని ఫీల్ అయిపోయా. పక్కన ఉన్న నా ఫ్రెండ్ మేము కొలికి కూడా ఆయన ఇప్పుడు ఫీల్ అయ్యారు నువ్వు ఆర్టిస్ట్ అని. ఇప్పుడు వరకు ఆయన ఆర్టిస్ట్ కాదనుకుంటున్నారు, ఆయన ఫాదర్వే అనుకుంటున్నాను. నాకు నిజంగానే అట్లాగే అనిపించింది. నా ఇంకా కోపంగా చూస్తున్నారేమో అనిపించింది. ఫ్రీ అవుట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనుకున్నాను సార్, ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యిద్ది. ఇది కానీ సక్సెస్ అయితే ఈ ఇయర్లో నాకు 3వ హిట్ పడినట్టు సార్. డెఫినెట్గా మీరు అందరూ చూసి ఈ సినిమా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ. నరేష్ గారు అండ్ నాని గారు, ఇట్స్ సో గ్రేట్ టు సీ యూ బోత్ హియర్. యాజ్ ఆల్వేస్ నరేష్ గారు ఈజ్ అ వెరీ వెరీ ఇంటెన్స్ యాక్టర్. కపుల్ ఆఫ్ ఫిలిమ్స్లో మనం ఇంతకుముందు చూసాం. అండ్ ఫుల్ లెంత్ రోల్లో ఈ సినిమాలో చూడటం ఇట్స్ వెరీ వెరీ చేంజ్ ఓవర్ ఫర్ ద ఫిలిం అండ్ ఫర్ హిమ్ టు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నాని గారు, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫ్రాంక్గా చెప్పాలంటే యు ఆర్ ద స్పేర్ హెడెడ్ ఫర్ న్యూ టాలెంట్ రైట్ నౌ. So thank you very much. And Subbu, you did an amazing job. Fantastic Gadisa. And Rajesh Garu, thank you very much for backing this project. Bachalamalli, Christmas and the year ending. It's going to be too good. Thank you very much. థ్యాంక్ యూ అండి. అయితే హాస్య మూవీస్లో నెక్స్ట్ సంయుక్త మీనన్తో సినిమా వస్తుంది. అది కాకుండా చింతకాయల రవి పార్ట్ 2 కూడా హాస్య మూవీస్ నుంచి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాకు అనిపిస్తుంది. మీరేమంటారు? చింతకాయల రవి ఫ్యాన్స్ అది చూసారా? లైవ్ ఎగ్జాంపుల్ మీకు. సో పార్ట్ 2 రాజేష్ గారు, ఓవర్ టు రాజేష్ గారు. సరే, ఆయన కూడా అడుగుదాం అయితే. యా, థ్యాంక్ యూ. మా అర్జీ మీకు కూడా పెట్టుకున్నాము, ఆయన కూడా పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ట్రైలర్ లాంచ్ ఇంటికి వచ్చిన న్యాచురల్ స్టార్ మా నాని గారికి థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ట్రైలర్? ఏం సౌండ్ చాలా తక్కువగా ఉంది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. బచ్చలమల్లి December 20 ఈ ఇయర్ స్టార్టింగ్లో ఊరి పేరు భైరవకొండ ఫిబ్రవరిలో వచ్చి సూపర్ హిట్ కొట్టాం. అందరికీ ప్రామిస్ చేస్తున్నా, ఈ December 20 ఈ క్రిస్మస్కి బచ్చలమల్లి మోతం మోగిపోద్ది, మామూలుగా మోగదు. అది అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి నా చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ్ తేజ్, నాకు సోలో బ్రతికే ఇచ్చిన హీరో, ఎప్పటికీ నేను మర్చిపోను సార్. అండ్ ఇక్కడికి విచ్చేసిన నాని సార్ గురించి చెప్పాలంటే 2016లో మజ్ను టైం నుంచి అండి నాని సార్. ఆయన సినిమాకి డైరెక్టర్ అవడం ఒక కిక్, కానీ ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఇంకా పెద్ద కిక్ అండి.
ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎంత ప్రేమగా చూసుకుంటారో నాని సార్ నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు అంటే ఒక మంచిగా జాబ్ చేసామంటే ఫస్ట్ పిలిచి వాడు గుర్తించి వాడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి బాగా చేస్తున్నావు చెప్పడం ఉంటుంది చూడండి సార్, అది అందరి దగ్గర దొరకదు సార్, అందరి హీరోల దగ్గర దొరకదు, ఓన్లీ మీ దగ్గర దొరుకుతుంది సార్. ఇంకోటి ఏంటంటే అందరూ న్యాచురల్ స్టార్ అంటారు, కానీ నాకు అనిపించింది మీరు నేచర్ స్టార్ సార్. సమ్మర్కి ఒక కమర్షియల్ సినిమా, వింటర్కి ఒక థ్రిల్లరు, ఒక రొమాంటిక్ ఆ సీజన్కి తగ్గట్టు, తర్వాత వర్షాకాలం వచ్చిందంటే ఆయన లాంటి ఒక ఎమోషనల్ సినిమా, 3 సీజన్లే కవర్ చేసుకుంటూ మీరు డెఫినెట్గా సార్ అంటే క్లైమేట్ బట్టి కంటెంట్ డిసైడ్ చేస్తారు మీరు ఈ టైంకి ఇదని. ఆయన అంత చూజీగా ఉంటారండి స్టోరీ సెలక్షన్స్లో వాటిల్లో. ఎందుకంటే సోలో బ్రతికే సో బెటర్ కూడా నేను నాని సార్కి చెప్పడం జరిగింది, కానీ ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్ చాలా మంచి ఇన్పుట్. ఇది నాతో చేస్తే నాకు పేరు వస్తుంది, ఇది వేరే హీరోతో చేస్తే నీకు పేరు వస్తుంది. ఎవరు చెప్తారండి హీరో ఇలాంటి మాటలు? అది ఓన్లీ మా న్యాచురల్ స్టార్ నాని సార్ మాత్రమే చెప్పగలరు. అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా టైం ఇస్తారండి. మధ్యలో కథలు ఆపేయడాలు, వాళ్ళని డిస్కరేజ్ చేయడాలు అస్సలు 1% కూడా ఉండని హ్యూమన్ నాని సార్. అంటే ఐ లవ్ యూ సార్. యాక్చువల్లీ ఈరోజు సార్ ఇలా వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే నాకు ఎందుకో బ్లాక్ బస్టర్ కొడేసిన ఫీలింగ్ ఉంది సార్. ఆ సినిమా రిజల్ట్ ఏదన్నా కావచ్చు, కానీ మీరు ఇలా ఎదురుగా కూర్చొని అలాగా కాళ్ళ మీద కాలు వేసుకుని అలా మేసగట్టు గడ్డంతో అలా మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అది చాలరా పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది సార్. అంత హ్యాపీగా ఉంది సార్. అండ్ నరేష్ గారు, మై హీరో, మై బచ్చలమల్లి. రైట్ నౌ ఈ సినిమా ఇంత బాగా, ఇంత గ్రాండ్గా, ఇంత స్పెషల్గా రావడం కారణం కేవలం నరేష్ సారేనండి. అది నేను పీకింది ఏం లేదు, కేవలం ఆయన నేను రాసిందని ఆయన అర్థం చేసుకుని ఆయన డెలివర్ చేయడం వల్లే ఈ సినిమా ఈ స్టాండర్డ్లో ఉందండి. అందులో నో డౌట్, అందులో నా ఎలివేషన్ 1% కూడా లేదు. అంతా నరేష్ సార్దే. నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారు, నన్ను నమ్ముకున్నారు, నన్ను నమ్మి ఏది చెప్పినా అది చేసేవారు. అది చాలు కదండి, ఆ నమ్మకమే గెలిచేస్తుంది అనే అనిపిస్తుంది. అండ్ కావేరి అమృత గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కావేరి అండి. ఆ ఇన్నోసెన్సు, మీ లవ్లీ ప్రజెన్సు, యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ మీరు కరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల స్క్రీన్ డెఫినెట్గా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ పట్ల సింపతి చూపిస్తుంది. అన్నీ మీతోటే జరుగుతుంటుందండి ఒక లేయర్. అండ్ రాజేష్ గారు ఇప్పుడు కూడా నా గురించి ఏం చెప్పలేదు ఆయన, సో నేను మళ్ళీ ప్రీ రిలీజ్లో అంటే అప్పుడే చెప్తాను ఆయన గురించి. అండ్ ప్రొడక్షన్ టీం, ఎవరైతే ప్రొడక్షన్ టీం ఉన్నారో ఆసియా మూవీస్, కిరణ్, షఫీ, గిరి గారు, ఓంకార్, చంద్ర, విస్సు, ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. మీ వల్లే వెనకాలన్నా సరే మేమంతా ఇక్కడ ఈవెంట్లో ఇలాగా చాలా హ్యాపీగా నిలబడుతున్నాం. సో ఆసియా మూవీస్ ప్రొడక్షన్ టీం అందరికీ నా థ్యాంక్స్ అండి. ఇంకా పేరున అందరి గురించి చెప్పాలి, కానీ ఇప్పుడు కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తే బెటర్ అవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రోల్స్కి తన ప్యూరిటీతో, ఇన్నోసెన్స్తో ప్రాణం పోసేటువంటి బ్యూటిఫుల్ యాక్టర్ అమృత అయ్యర్. సో మీనాక్షిగా మనం ఆల్రెడీ చూసాము హనుమాన్లో, ఇప్పుడు ఈసారి కావేరిగా అలరించబోతున్నారు అమృత. ప్లీజ్ వెల్కమ్. అండ్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నాని గారు, చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ. నేను కూడా మీ అన్ని మూవీస్ చూస్తాను, అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను. ఐ లైక్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఐ లైక్ ద వే యూ సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్స్. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ట్రైలర్ నచ్చింది అనుకుంటా అందరికీ. నాకైతే చాలా నచ్చింది. ఐ థింక్ ఇట్ వాజ్ సో స్పెషల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఈ మూవీలో చేసిన అందరూ చాలా 100%లో చేశారు. అండ్ డైరెక్టర్ గారు సుబ్బు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, కావేరి అని ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు. బికాజ్ ఈ మధ్యకాలంలో అందరికీ ఈ అమ్మాయి లేదు, ఈ హీరోయిన్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది. బట్ ద మినిట్ హీ టోల్డ్ మీ దట్ నాకు వేరే ఆప్షన్సే లేదండి, మీరే చేయాలని అనిపించినాక యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఆల్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరి అండి. అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు. నరేష్ గారు ఇంత చింపేశారు. లైవ్గా చూసినప్పుడు కూడా మీరు ఇంత పవర్ఫుల్గా సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇంకా టు సీ దట్ ఆన్ బిగ్ స్క్రీన్ వాజ్ సో గుడ్. మీరందరికీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు మీరందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా.
ఇట్స్ క్వైట్ డిఫరెంట్. బచ్చలమని ఒక క్యారెక్టర్ని మీరు హేట్ చేయొచ్చు, చిరాకు చేయొచ్చు, కానీ లవ్ చేస్తారు లాస్ట్లో. మా టీం అందరితో వర్క్ చేయడానికి చాలా ఆనందం. అండ్ ఇంకా మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఇట్ వాజ్ అండ్ ఆల్ ద మీడియా అండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ మూవీని ఆదరిస్తారు అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమృత. నేను ఒక క్వశ్చన్ అడగాలి. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తే చాలా సరదాగా కూల్ గోయింగ్ అండ్ అల్లరిగా అలా అనిపిస్తారు. ఎప్పుడైనా మూర్ఖత్వంతో మొండితనంతో తీసుకున్న డెసిషన్ కానీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయా? ఎనీథింగ్ దట్ యూ రిగ్రెట్ ఆర్ రిమెంబర్? తెలీదు, అంటే చిన్నప్పుడు చాలా చాలా ఉంటాయి. ఐ డోంట్ నో, ఇప్పుడు గుర్తు రాలేదు. మేబీ గుర్తొస్తే తెచ్చుకోండి, మళ్ళీ అడుగుతా. లేదా మా మీడియా ఫ్రెండ్స్ కూడా ఎలాగో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అప్పుడు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నాని వచ్చినందుకు. అండ్ ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్. సో నాకు ప్రతిసారి ఇలాగ థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. సో బట్ ఈజ్ ఆల్వేస్ దే ఫర్ మీ. మా జర్నీ 2008లో ఒక ఈవెంట్లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు 16 years నుంచి కొనసాగుతుంది. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్పెషలీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికన్నా ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలాసార్లు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విషర్ ఫర్ మీ. గెస్ట్ కదా బాబాయ్, కొంచెం మాట్లాడాలి నా గురించి. అలాగే అందరితో అంటే మా ఆర్టిస్టులతో మొదలు పెడతాను. రోషన్, యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, యు ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. చూసి రాసి పెట్టుకోండి, 10 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అండ్ అంకిత్, బౌన్సర్స్ ఇంత తోచేసారన్నో, ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో, ఒక రోజు వస్తుంది బౌన్సర్స్ని అంటే నీ ముందు 4 బౌన్సర్స్ ఉంటారు, నిన్ను ఎవరు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది. బికాజ్ యూ దట్ ఫెంటాస్టిక్ యాక్టర్. జయరామ్ గారు, అంటే ఆ క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేశాను, కానీ అంటే మీతోటి ఫ్రెండ్లీగా ఉంటే అంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఆయన ఫాదర్గా అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండదు సార్ అంటే మనకి ఆయన జనరల్గా కూడా ఏంటంటే నేను నవ్వుతుంటే, సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్, సీరియస్ సీన్స్ ఆ మూడ్ నుంచి బయటకు రావద్దు అన్నారు. సో అందుకని ఆ 3 రోజులు ఆ మూడ్లో ఉన్నాను కానీ అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ అలాగే ప్రవీణ్ గారు, మీ అందరు రాజు గారు అని పిలుస్తాను నేను. సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో చాలా మోడ్యులేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు. అండ్ రాజా గారు, నా గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. అండ్ సుబ్బు గారు, అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటేనండి, ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు కానీ ఈయన దాకోసం దాదాపు 2.5 సంవత్సరాలు ఈ సినిమా నాకు కథ 2.5 సంవత్సరాల ముందు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం, అది ఫినిష్ అవ్వటం, అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ 2 సంవత్సరాలు ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి డిపార్ట్మెంట్, మ్యూజిక్ ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని ప్రతిదీ చేసుకున్నారు. అండ్ ఆయన ఏదైతే కథ చెప్పారో అదే కథ తీశారు. ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. సో థ్యాంక్ యూ సుబ్బు గారు, మై కెప్టెన్, లవ్ యూ. అండ్ టు ఆల్ ద టెక్నీషియన్స్, చోటప్రసాద్ గారికి, బ్రహ్మకడ్లి గారికి, రిచర్డ్ మా డిఓపి, ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం అంటే మేము 60 రోజులు అనుకున్న సినిమా 57 రోజుల్లో ఫినిష్ చేసాం. సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్డ్ గారు. సో ఆయన లేరు, మెడ్రాస్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్, మీరు చూశారు. అండ్ ఇప్పటి వరకు ఆయన ఒక క్లాసిక్ సీతారామం ఇలాంటి మ్యూజిక్ అన్ని ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు 20వ తారీఖు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఏదో సినిమా అంటే డెఫినెట్గా రిలీజ్ ఉంటే 1 వారం ముందు టెన్షన్ వస్తుంది. ఈసారి మాత్రం టెన్షన్ లేకున్నాను, ఎందుకంటే ఏదో హిట్ కొట్టేసాం, ఇదేదో సక్సెస్ మీట్ లాగా ఉంది, కానీ నాకు సినిమా రిలీజ్ అవుతుంది, ఆ టెన్షన్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హస్ బీన్ పార్ట్ ఆఫ్ బచ్చలమల్లి, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్, ప్రింట్ అండ్ ఎవ్రీవన్ హూ హస్ కమ్ హియర్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ గారు ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తున్నారు, అంతే అద్భుతంగా అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి ఈ క్వశ్చన్. సో మొండితనం, మూర్ఖత్వంతో మీరు రియల్ లైఫ్లో నరేష్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఎనీథింగ్?
ఫ్లాప్ సినిమాలు చేసినప్పుడు ప్రతిసారి అలాగే అనుకుంటాను, అనవసరంగా చేసాను ఈ సినిమాని. అలా చాలా ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి కానీ చాలా ఎక్కువ రిప్రజెంట్ అలాగ ఉన్నాయండి. డెఫినెట్గా ఉంది, బాధ కూడా ఉంది. ఇప్పుడు తగ్గిందంటారా? Definitely. అలాంటి అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ద కంటెంట్ మోర్ ఓవర్ ద కాల్. అండ్ ఇదివరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడిని, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ చూజ్ అబౌట్ స్క్రిప్ట్స్ అండి. ఎస్, అండ్ మీ డైరెక్టోరియల్ వెంచర్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎనీ అప్డేట్? సుడిగట్టు నేను డైరెక్ట్ చేయట్లేదమ్మా, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ స్క్రిప్ట్స్, బట్ మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఇస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ మేము కూడా బచ్చలమల్లి కోసమే వెయిట్ చేస్తున్నాం. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ కూడా పిలుద్దాం స్టేజ్ పైకి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఆల్రెడీ స్టేజ్ పైన మాట్లాడిన ప్రతి ఒక్కరిని మళ్ళీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మర్చిపోయాను ఇందాక అమృత గారి గురించి మాట్లాడుతాం. సో సచ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. అంటే అమ్మాయి ఒక మాకు భయం, అంటే ఫస్ట్ 2 రోజులు చేసింది, దాని తర్వాత చెప్తాను, నా సంఘటన చెప్పేస్తాను, నాని కూడా చదివేది. సో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ షెడ్యూల్ చేస్తే అమ్మాయి 2 రోజులు షూటింగ్ చేసింది. దాని తర్వాత నేను నా స్వామి రంగ ప్రమోషన్స్లో నేను బిజీ అయిపోయాను, అమ్మాయి హనుమాన్ ఫంక్షన్లో బిజీ అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, హనుమాన్ ఫోన్లు ఎత్తట్లేదు. ఇప్పుడు డేట్లు ఏంటి, చేస్తుందా చేయదా అని. తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా యుఎస్ హనుమాన్ సక్సెస్, దాన్ని ఏమంటారు, ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళిందంట, అందుకు ఫోన్ ఆఫ్ చేసిందంట. వచ్చిన తర్వాత తీసింది. ఆ 3 రోజులు 4 రోజులు పాప మా డైరెక్టర్ అంతా ఫీల్ అయ్యాడంటే, ఆయన గర్ల్ ఫ్రెండ్ వదిలినప్పుడు కూడా అంత ఫీల్ అయ్యి ఉంటాడు. అంత భయపడిపోయాడు ఆయన. అసలు ఏమైపోతుంది సార్, ఇప్పుడు మన సినిమా ఏమైపోతుంది అన్నారు. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బీన్ సచ్ అ స్వీట్ కోస్టార్. అండ్ ఈ సినిమాలో చాలా సటిల్గా, చాలా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు కానీ దానికి చాలా ఎక్స్ప్రెషన్స్ తోటి అవతల వాళ్ళకి అది కన్వే అవ్వాలి. సో చాలా బాగా కన్వే చేస్తారు. అండ్ యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ అమృత. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎస్ టీమ్ ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ స్టేజ్ పైకి రండి. థ్యాంక్ యూ సో మచ్. విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా, నిన్నటి నుంచి బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మీ అందరికీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇలా. అండ్ అట్ ద సేమ్ యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్కి ఒక రకంగా సెల్ఫ్ ఇన్వైట్ ఇది. ఎందుకంటే నేను మొన్నే టీజర్ చూసిన వెంటనే నరేష్కి ఫోన్ చేశాను. నరేష్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ నేను అన్నమాట, ఏదో చేయాలని ఉంది ఈ సినిమాకి, నేనేం చేయగలను, నాకు ఇది డేట్స్ కూడా ఉన్నాయి మధ్యలో, షూటింగ్ మధ్యలో. రేపు పొద్దున్న యాక్చువల్లీ కాశ్మీర్కి వెళ్ళిపోతున్నాను హిట్ 3 షూటింగ్కి. అండ్ లక్కీ ఏంటంటే కరెక్ట్గా టైంకి కుదిరింది మా అందరికీ. అండ్ దెన్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా చాలా యూనో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఈ సినిమా నేను ఆ రోజు ఫోన్ చేసిన వెంటనే నరేష్కి నేను చెప్పిన మాట, హిట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్, ఇది బ్లాక్ బస్టరా ఏ రేంజ్ అన్నది లెట్ ద టైమ్ డిసైడ్ అని చెప్పాను. అండ్ ఏదో ఒక రకంగా నాకు ఈ సినిమా ప్రాసెస్లో నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది అని చెప్పాను. అందుకే వాడు ఇందాక థ్యాంక్ యూ చెప్తుంటే అదంతా నిజం కాదు, ఎందుకంటే నాకు నేనే చెప్పుకొని నేనే వస్తానని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ 2 అదిరిపోయినాయి. అండ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఐ థింక్ డెఫినెట్గా నరేష్ హిట్ కొడతాడు అన్న ఒక నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ముందే, రిలీజ్కి ముందే. అండ్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ ముఖ్యంగా నేను సుబ్బు గురించి మాట్లాడాలి. ఎక్కడున్నాడు? ఇందాక మైక్ పట్టుకుని బాగా డ్యాన్స్ చేశారు.
ఊగిపోతున్నాయి. సుబ్బు వాజ్ మై ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ మజ్ను సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బుని అడుగుతుండేవాడిని, ఏం అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, అది సుబ్బు. వన్ మ్యాన్ షో లాగా నడిపాడు ఆ సినిమాని కూడా ఆ టైంలో. అండ్ విరించి నోట్లో మాట రాదు అసలు. సో విరించి మాట అన్నీ సుబ్బువే అయ్యి ఆ సినిమాని ముందుకు నడిపాడు. సో ఆ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా. అండ్ నాకు ఎప్పుడూ అనిపించేది సుబ్బు, నేను చాలా ఆ టైంలో నేను సెట్లో కూడా మిగతా వాళ్ళందరికీ చెప్తుండేవాడిని, ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా, అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా, ఆ తర్వాత ఏడీగా, అంతే ఏడీగా. ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు ఏడీగా పనిచేయడం. సో అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సుబ్బు ఆ తర్వాత ఫస్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యాడు. అండ్ దెన్ ఐ బీన్ సీయింగ్ హిస్ జర్నీ. అండ్ ఎందుకో నాకు బచ్చల్ మళ్ళీ చూసినప్పుడు, ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి కూడా తనేంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళకి మనసుకి నచ్చిన సినిమా లేదంటే వాళ్ళ స్ట్రెంగ్త్కి మ్యాచ్ అయ్యే ఒక సినిమా ఏంటి అని కనుక్కోవడానికి కూడా కొంత టైం పడుతుంది కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి. బచ్చల్ మళ్ళీ చూసిన వెంటనే నాకు అనిపించింది సుబ్బుకి తన బలం దొరికేసింది అనిపించింది. తన వాయిస్, తన కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ తనకి దొరికేసింది అనిపించింది. అండ్ అది మా వాడితో పాటు చేసినప్పుడు దొరకడం అనేది ఒక రకంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలంతే, కొడుతున్నాం ఫిక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి మై బెస్ట్ విషెస్, రాజేష్ గారికి, బాలాజీ గారికి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. రీసెంట్గా సీతారామం కానీ లేదంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్, దానికి మ్యూజిక్ అందించాడు. అండ్ నాకు ఇందాక వీళ్ళు థీమ్ సాంగ్ ఒకటి ప్లే చేశారు. ఆ పాట నాకు ఇంటికి వచ్చి నరేష్ మేమందరం కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు రిలీజ్ చేయకముందే ప్లే చేశాడు. నాకు అది ఆ పాట వింటుంటేనే ఒక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతాం. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సినిమాలో కూడా అలాంటి డెప్త్ ఉంది. దట్స్ అ గ్రేట్ థింగ్. ఇందాక కూడా ట్రైలర్లో సుబ్బు మామూలుగా ట్రైలర్ ఎండ్లో ఎప్పుడు కూడా ఒక పంచ్ డైలాగో, ఒక డ్రమాటిక్ విజువల్లో ఒక సెటప్ ఏదో పెట్టి ఫినిష్ చేస్తారు. లాస్ట్ షాట్ నీ హీరో జస్ట్ క్లోజ్ మాత్రమే పెట్టావంటే నీ ధైర్యం, నీ గట్స్, ఈ సినిమా మీద నీకున్న కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అండ్ విషు ఒక సినిమా అన్నది మనం ఎప్పుడు ట్రైలర్కి ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న బెస్ట్ షాట్స్ అన్నీ కలిపి పెట్టేసి ఒక హై క్రియేట్ చేయాలని ట్రై చేస్తాం. ట్రైలర్లోనే కథ చెప్పాలనుకున్నాడంటే సినిమాలో ఎంత హానెస్ట్గా కథ చెప్పుంటాడో నేను ఊహించగలను. అండ్ డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. Amrita, I wish you all the best. You have a certain innocence and honesty in your face, and which is coming across on screen. Congratulations for Hanuman, and advance congratulations for Bachalamalli. Praveen, ఏడి ఎక్కడున్నాడు? ఉన్నావుగా సరే, ఊరికి ఉన్నావా లేదా చెక్కింగ్ అంతే. నీ గురించి ఏం చెప్పట్లా, చెప్పి బోర్ కొట్టేసింది, అలసిపోయాం. అండ్ ప్రవీణ్ ఉంటే సరదాగా ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి అ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ రోషన్ ఇంకో 10 సంవత్సరాలు స్టార్ అయిపోతాడని నరేష్ చెప్పాడు కదా, కాదు ఇంకొక 1 ఇయర్లోనే నెక్స్ట్ నా సినిమా నా ప్రొడక్షన్లో కోర్టులో చేశాడు. 2 days బ్యాక్ అనుకుంటా ఒక క్లైమాక్స్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాడు. అది నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు మానిటర్లో మా అక్క వీడియో రికార్డ్ చేసి పంపించింది. అండ్ సచ్ అ టెరిఫిక్ పర్ఫార్మర్. సరిపోదా శనివారంలో కూడా హైలైట్ సీన్లో మెయిన్ అట్రాక్షన్ తనే. అండ్ 10 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లే, ఇంకా జస్ట్ 1 year. అది బచ్చల్ మల్లితో స్టార్ట్ అయ్యి కోర్టుతో టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అంకిత్, సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, ఆఫ్టర్ శ్యామ్ సింగ్ రాయ్. అండ్ you're doing so well. All the very best and good luck. To the rest of the team, అందరికీ సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఏం చెప్పాలి, ఇంకా డైరెక్ట్గా వాడే చెప్పేస్తే బెటర్. క్రిస్మస్ మాత్రం మందే, అంతే ఫిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఆల్రెడీ ఈ డిసెంబర్లో ఐ థింక్ పుష్ప 2 ఫుల్ మీల్స్ పెట్టేసింది. సో ఇదే డిసెంబర్ని ఒక మంచి డిజర్ట్తో ఎండ్ చేస్తారనుకుంటున్నాను నేను బచ్చల్ మల్లిక్ సక్సెస్తో. అండ్ వీ విల్ యాజ్ తెలుగు సినిమా వీఆర్ ఆల్రెడీ వెరీ వెరీ ప్రౌడ్.
అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ రీజన్ టు బీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సూపర్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎలా ఉంటుందో మాకు వినాలని ఉంది. ఆ హై నోట్తో ఎండ్ చేద్దాం ఇవాళ విత్ బచ్చలమల్లి. నేను అస్సలు ఈ గెటప్లో ధరిని అవ్వలేను. నేను దానికి గెటప్ లుంగి ఆ సెటప్లోకి వెళ్తే తప్పితే ఆ స్టైల్లో డైలాగ్ రాదు. పోనీ ఇప్పుడు మీరు ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అదే సూపర్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. డే కోసం స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ బచ్చలమల్లి. ఎంత ప్రామిసింగ్గా ఉందో మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో December 20th థియేటర్స్లో మనందరికీ ఒక ఇంపాక్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి మూవీ మన ముందుకి థియేటర్స్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే Q&Aలో పార్టిసిపేట్ చేయడానికి నరేష్ గారిని, అమృత గారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు వేదిక పైనే ఉండవలసిన రిక్వెస్ట్. డైరెక్టర్ గారు కూడా తెలుసు సార్. నా క్వశ్చన్ రాజా గారికి. సార్ ఈ సినిమాలో ఏమో కానీ బయట బచ్చలమల్లి మీరేనా? బచ్చలమల్లి ఏం కాదు సార్, తునిలో ఉన్నాడు. కాదు సార్, సినిమా పుష్ప అంత పెద్ద హిట్ అయిపోయింది, ఎందుకు ఇప్పుడు రావడం, తర్వాత రాండి కొద్ది రోజులు ఆగండి అన్న కూడా ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ మూర్ఖత్వం బోర్డర్ దాటేసి 20 వచ్చేస్తున్నారు కదా. డెఫినెట్గా సార్. సో అందుకని బచ్చలమల్లి మీరేనా కాదా అని. బచ్చలమల్లి కాదు సార్, నాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం, క్రిస్మస్కి పెద్ద హిట్ కొట్టబోతున్నాను కాన్ఫిడెన్స్. అండ్ మీరే చూసారు కదా, వచ్చిన పాటలు ప్రతి బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. నాకు నియర్లీ నా వాట్సాప్లో 30 మెసేజ్లు ఉన్నాయి. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. బాగుంది, మంచి డేట్ సార్. క్రిస్మస్కి ఇప్పుడు మండే హాలిడే, ట్యూస్డే హాలిడే. డేట్ డెఫినెట్గా 19వ తారీఖే రిలీజ్. మాది 20 కూడా కాదు, 19వ తారీఖు రిలీజ్ చేస్తాను. ప్రీమియర్ అంతే. మళ్ళీ ప్రీమియర్ సంధ్యాలు గట్రా వేస్తారేంటి? ప్రీమియర్ సంధ్యాలో గట్రా వేస్తారేంటి? ప్రీమియర్ చేస్తున్నాం సార్, 2 స్టేట్లు అనౌన్స్ చేస్తాను. సంధ్యా థియేటర్లో వేస్తారా మళ్ళీ అంటున్నా? కుదిరితే వేద్దాం సార్. సార్ డైరెక్టర్ గారు, సార్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ చూస్తుంటే ఎక్కడో ఆరాధన, చిరంజీవి గారి ఆరాధన కైండ్ ఆఫ్ మూవీలా అనిపిస్తుంది. ఆ సినిమాకి దీనికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? ఏమైనా స్ఫూర్తిగా ఏమైనా తీసుకున్నారు అలాంటి? లేదు సార్, అంటే ఎక్కడో రాసేటప్పుడు ఆరాధన కూడా మీరు అన్నట్టు ఆ ఛాయలు కనపడుతుంటాయి సార్. ఎందుకంటే అది ఊర్లో ఉండే క్యారెక్టర్, అది కొంచెం మూర్ఖంగా మాట్లాడే క్యారెక్టర్ కదా సార్, పులిరాజు క్యారెక్టర్. లేదు సార్, ఉంటాయి సార్ ఎన్ని అంటే లేదు సార్ నేను కొత్తగానే ఆలోచించాను, ఏ రెఫరెన్స్లు లేవు, ఎక్కడ తీసుకోలేదంటే అబద్ధం సార్, ఫేక్. అది ఎక్కడో ఉంటాయి సార్, మీరు గమనించారు కాబట్టి మీకు అనిపించవచ్చు అంతే. కానీ దాన్ని చూసి కాపీ కొడదామని కాదు సార్, బ్రెయిన్లో మాత్రం ఎక్కడో స్టక్ అయి ఉంటుంది సార్. DVD ఆ లేయర్స్ అన్నీ అవి ఉండొచ్చేమో సార్ అందులో. రాజేష్ గారు, వరుసగా నరేష్ గారితో సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా నరేష్ గారితో అని విన్నాం. డెఫినెట్గా కలిసి చేస్తాం సార్, సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నరేష్ గారు సార్, ఒక క్యారెక్టర్లోకి వెళ్ళడం ఎంత కష్టమో అందులోంచి రావడం కూడా అంత కష్టం. ఈ బచ్చలమల్లి క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? అందులోంచి బయటకు రావడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? అంటే అడ్వాంటేజ్ ఏంటంటేనంటే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ అండి. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మా డైరెక్టర్ గారు కథ రాసుకుంటూ మొదలుపెట్టారు. అంటే ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాయటం జరిగింది. సో ఆయనకి బిహేవియర్ తెలుసు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బచ్చలపల్లి ఎలా బిహేవ్ చేస్తాడు, కోపం వస్తే ఎలా ఉంటుంది, మూర్ఖత్వం వస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చేసి, ప్లస్ ఆయన నాకు తెలిసి యాక్టర్ అని వచ్చినట్టు డైరెక్టర్ అయిపోయాడు. ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారండి. సో వాట్ ఎవర్ ఆయన మా మూడ్లో చేసి ఇలా కావాలంటే బాడీ లాంగ్వేజ్ ఇలా కావాలని ఫస్ట్ మేము ఒక 2-3 రోజులు పట్టిందండి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి టైం పట్టిందండి. బట్ దాని తర్వాత నుంచి ఇంకా ఇట్ వాస్ వెరీ ఈజీ అండి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు గమ్యంలో గాలి సీన్ అన్నది క్యారెక్టర్ ఇవాళకి ఎలా గుర్తుండిపోతుంది, బచ్చలమల్లి ఉన్నవాడు కూడా నెక్స్ట్ 10-15 సంవత్సరాలు అలా గుర్తుండిపోతాడండి. సో అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుబ్బు గారు. సుడిగాడు 2 ఎప్పుడు ఉండొచ్చండి? అప్డేట్ ఏమైనా చెప్పగలరు? కథ జరుగుతుంది సార్, ఎందుకంటే మీ సుడిగాడు 1 చేసినప్పుడు కూడా 16 నెలలు పట్టింది ఆ స్క్రిప్ట్ రాయటానికండి. సో ఇప్పుడంతా కొంచెం పాన్ ఇండియా సినిమాల మీద చేద్దాం స్ఫూర్తులని సుడిగాడు 2. అండ్ ఐ థింక్ 2026కి వీఆర్ థింకింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు చెప్పండి సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక మీ స్పీచ్లో ఒక మాట మీరు అన్నది ఏంటంటే 60 రోజుల్లో తీద్దాం అనుకున్న సినిమా 57 రోజుల్లో తీసేసామని చెప్పి. చాలా ఎక్కువ పార్ట్ అవుట్డోర్లో తీసినట్టున్నారు. అవునండి, మొత్తం ఎలా పాసిబుల్ అయింది ఇంత 57 డేస్లో? మామూలుగా 60 డేస్ అంటే తక్కువ, ఇప్పుడు ఈ రోజు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే. అంటే అదేనండి, ఇట్స్ ప్లానింగ్ అండి. కరెక్ట్గా మార్నింగ్ 7-7:30కి స్టార్ట్ అయిపోయిందండి. అండ్
ఎక్కువ మనకి ఎక్కడ టైం పడుతుందంటే యాక్షన్ ఎపిసోడ్లో టైం పడుతుందండి. సో ముందే మాస్టరు డైరెక్టర్ గారు కూర్చునండి, ప్లస్ నైట్ ఎఫెక్ట్ జాతర ఫైట్ అది యాక్చువల్ 6 days ప్లాన్ చేసామండి. సో దాన్ని అంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో పర్ డే ఎంత ఖర్చు అవుతుందని మాకు ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు సరేనండి 9 to 6 జనరల్గా 6 to 2 వేస్తామండి. సో మేము 6 to 6 చేసుకుని ఒక 6 days కంప్లీట్ చేయాల్సిన వర్క్ 3 days అలా తగ్గించడం అండి. అండ్ ఇక్కడ ఇట్స్ డెఫినెట్గా మా క్రెడిట్ ఏం కాదండి, అసలు యాక్టర్గా మేము రెడీగా ఉంటాం. లైటింగ్ అండి మనకి బాగా టైం పెట్టింది. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ మీ షాట్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ షాట్ కూడా లైటింగ్ ప్యారల్గా జరుగుతూ ఉండేదండి. సో ఆ ప్లానింగ్ తోటి అంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ కోఆర్డినేషన్ వల్ల అంత 3 days మేము ప్రియర్గా చేయగలిగామండి సినిమా. సో రాజా గారు కొద్దిగా బడ్జెట్ మిగిల్చారనమాట. ఖచ్చితంగా పెట్టించామండి. బట్ డెఫినెట్గా మాకెంతైతే అంటే ఎవరు ఏ హీరో కానివ్వండి, ఏ డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ని ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకోడు. తక్కువ మనం అనుకున్న క్వాలిటీలో తీయాలనుకుంటాం కానీ సో డెఫినెట్గా ఆయన బాగా ఖర్చు పెట్టారు. సో డెఫినెట్గా ఆ ఖర్చుకి మేము కూడా కొంచెం మా ప్రయత్నంగా వృతాభక్తి సాయంలాగా మేము కూడా అంత తగ్గిస్తాం ట్రై చేసామండి అంతే. సార్ మీరు కామెడీ క్యారెక్టర్లో ఎరగదీసేస్తారు, ఇప్పుడు ఇంటెన్స్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అసలు ఏది కష్టం రెండిట్లో? కామెడీ చేయడమే కష్టం అండి. ఎందుకంటే నవ్వించడం చాలా ఈజీ అండి. ఎవరైనా మనిషిని అంటే అంటే మనం ఇన్ పర్సనల్ లైఫ్లో కూడా ఒక మనిషిని నవ్వించడం చాలా ఈజీ అండి. ఏడిపించాలంటే చాలా ఈజీ. అంటే మనం ఏదైనా వాళ్ళని హర్ట్ చేసి మాట అంటే ఏడ్ చేస్తారు, కానీ నవ్వించడం చాలా కష్టం. సో యాక్ట్ చేయడంలో కూడా నవ్వించడం ఐ థింక్ హాస్యం కష్టం అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు హలో సార్, మీరు ఏ మూవీలో అయినా సరే ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తారు. సో మీరు రెగ్యులర్గా నాకు గమ్యం అంటే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. సో ఎండింగ్ చూసి ఇప్పటికి నేను మర్చిపోలేను, ఎప్పుడు అనుకుంటాను ఎందుకు ఆ ఎండింగ్ పెట్టారు అని. సో దీంట్లో కూడా మీరు లాస్ట్లో అట్లా ట్రైలర్లో అలా పడిపోయి ఉండము. సో ఏమన్నా సాక్రిఫైస్ సీన్ ఏమైనా ఉందా, హీరోయిన్ అన్న సాడ్ ఎండింగ్ ఉందా? అలాంటిది ఏమీ లేదండి. ఇట్స్ ఎమోషన్ అండి. అంటే ప్రతి గొడవల్లోకి వెళ్తే మనం అంటే బచ్చలమల్లి అన్నవాడు నలుగురిని కొడితేనంటే 10 మంది ఫైట్ జరుగుతుంటే 10 మంది బచ్చలమల్లిని అటాక్ చేస్తే వీడు నలుగురే కొట్టగలుగుతాడు. సో బట్ అక్కడ అంటే వీడు దెబ్బలు పడతాయండి వీడి సైడ్ నుంచి, బట్ దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి వీడికి. సో ఆ తగిలే షాట్లో మీకు కట్ చేశాను కానీ మీరు అనుకునే అలాంటి ఏమి ఉండదండి. సుబ్బు గారు సార్ చెప్పండి. సుబ్బు గారు సార్ ట్రయలరు టీజర్ చాలా బాగుంది, ట్రయలర్ అంతకంటే ఎక్కువ బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మొన్న ప్రమోషన్ విషయంలో మీరు నరేష్ గారు ట్రాక్టర్ వేసుకొచ్చి AAAకి వచ్చారు, తర్వాత మడత మంచాలు వేసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తారనుకున్నాం ఇది అదొకటి. తర్వాత దానికంటే ముందు ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ అన్నిటికంటే ఫస్ట్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. క్వశ్చన్ ఏం లేదు సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా అయితే ఆల్రెడీ సక్సెస్, నరేష్ గారు అన్నట్టు ఆయనకి మంచి హిట్ పడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో మీ సాంగ్స్ వచ్చేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది నిన్ను రెలు సాంగ్. సో ఆ సాంగ్ తర్వాత ఈ మూవీలో అదే నేను అసలు నేను ఆ రేంజ్లో అలాగే ఉంది. సాంగ్ చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ కూడా మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు, చాలా మంచిగా డెలివర్ చేస్తారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు క్యారెక్టర్స్ విషయంలో? క్యారెక్టరైజేషన్ మంచిగా రావాలి అంటే ఫస్ట్ మీ సినిమాలో నేను చేసినప్పుడు బచ్చలమల్లి హీరోనా విలనా అది కాదండి, ఈస్ డార్క్ షేడ్ ఉన్న గై అండి. సో నేను ఇక్కడికి ఎవరన్నా థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ అల్లరి నరేష్ కాదు, నాకు ఆ సినిమా ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత బచ్చలమల్లి క్యారెక్టర్గా చూడాలండి. సో క్యారెక్టర్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను మ్యాక్సిమం. నేను ఎప్పుడన్నా కొంచెం బయటకు వస్తున్నానంటే మా డైరెక్టర్ కంట్రోల్ చేస్తుంటారండి. అండ్ జాగ్రత్త అలాంటివి తీసుకున్నామంటారండి. ఈ సినిమాకి మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆ కంప్లైంట్ నాకు చాలా వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో మీ సాంగ్స్ బాగుంటలేదండి, కొంచెం సాంగ్స్ డిసప్పాయింట్ అవుతున్నాయి. సో కొంచెం దాని జాగ్రత్త తీసుకోమని నాకు వెల్ విషర్స్ కానివ్వండి నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరిగింది. సో మీ ఫస్ట్ డిస్కషన్ కథ అంతా ఓకే అయిపోయిన తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి మన సుబ్బు గారికి అదే చెప్పాను, సార్ ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఏదో 4 సాంగులు ఒక సాంగ్ హిట్ అయ్యి మిగతా 3 సాంగులు కాదండి, 4 సాంగులకి 4 సాంగులు హిట్ అవ్వాలి. అలాంటి సాంగులు తీసుకోవాలంటే దాదాపు ఆయన అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందేనండి, ఒక 3 నెలల ముందే అన్ని సాంగ్స్ 4 సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండి. సో ప్రతి అంటే కూర్చుని ఆయనతో మాట్లాడి విశాల్ గారికి చెప్పి మాకు ఎలా కావాలని ప్రతిదీ డైరెక్టర్ చేయించుకున్నారండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే హీరోకి చెప్తుంటారు మీ సినిమాలో మ్యూజిక్ బాగాలేదంటే మేమేం చేయలేమండి, డైరెక్టర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ ఎమోషన్ ఏంటి, సాంగ్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, దానికి ఎలాంటి ట్యూన్ కావాలి, ఎలాంటి లిరిక్స్ కావాలని వాళ్ళు మొత్తం అన్నీ చెప్తారండి. సో బట్
నేను అదే సుబ్బు గారికి ఏదైతే చెప్పానో ఆ జాగ్రత్త పట్టుకునైనా డెఫినెట్గా మంచి సాంగ్స్ ఇవ్వాలని మన విశాల్ గారితో కూర్చుని బాగా చేశారు. సో అలాంటి విషయంలో జాగ్రత్త పడ్డామండి. ఇంకా బాడీ లాంగ్వేజెస్లో కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, ఉగ్రం సినిమాలో చాలా స్టిఫ్గా ఉన్నారండి. అంటే అది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి స్టిఫ్గా ఉంటారండి. బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పోలీస్ హ్యాస్ టు బి దట్ వే. నాకు అలా వద్దు సార్, ఇటు తాగుపోతాడు, గొడవలు పడిపోతుంటాడు, సో నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ కావాలని చెప్పడం జరిగిందండి. ఎప్పుడన్నా మళ్ళీ నాకు ఆ స్టిఫ్నెస్ వస్తుంటే మళ్ళీ సార్ లూజ్ చేయండి అంటూ ఉండేవారు. సో అలాగ మొత్తం ప్రతిదీ ఆయన మైండ్లో పెట్టుకుని నా ఒక్క క్యారెక్టరే కదండి, ఇప్పుడు అమృత గారు కానివ్వండి అందరిది క్యారెక్టర్ని ఆయన యాక్ట్ చేసి ఎంత మీటర్లో ఉండాలి, ఏ మీటర్లో, అంటే ఆయన ఒక డైలాగ్ ఉంది, మూర్ఖత్వం బార్డర్ దాటేస్తుంది అని, అలాగా ఆయన బార్డర్ దాటకుండా మమ్మల్ని యాక్ట్ చేయించాడు. ఓకే, అమృత. సో నరేష్ గారి గురించి చెప్పవసరం లేదు, క్యారెక్టర్కి 100కి 200% ఇస్తారు ఆయన. సో ఆయనతో మ్యాచ్ అయ్యేటట్లు మీరు ఎలా చేయగలిగారు? సో ఏమైనా కష్టం అనిపించిందా మీ ఇద్దరి మధ్యన? అంటే సీన్స్ గురించి కాస్త చెప్పండి. యా ఖచ్చితంగా, ఎందుకంటే సచ్ సీనియర్ ఆర్టిస్ట్ ఆల్సో, యాక్టర్ ఆల్సో. నాకు ఎక్కడైనా నాకు ఫస్ట్ 2 days నాకు ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్ కానీ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్కి ఎంత ఎమోషన్ మనం ఎప్పుడు ఎలా చెప్తారన్నది ఉంటుంది కదా, దట్ ఐ థింక్ యూ రియలీ ఫీల్ ఇట్ అండ్ యూ యాక్చువల్లీ రిలేట్. అండ్ చాలా అంటే అండ్ మాకేంటి ఈజీ అంటే ఆయన కొంచెం యాక్ట్ చేసి చూపిస్తారు, అది మాకు ఈజీ అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ నేను ఒకసారి ఆయనతో ఒక రిహర్సల్ చేస్తే నేను అక్కడ ఒక 1 take అంటే టేక్ చేయగలుగుతాను, లేకపోతే కొంచెం కష్టమే. డైరెక్టర్ గారు, సుబ్బు గారు, మీకు అమృత అంటే ఇష్టమా? అంటే మీ ప్రీవియస్ ఫిలింలో కూడా అమృత మీద లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది కదా. అవును. మీ లవర్ పేరు అమృతనా, లేదంటే అమృతకి మీకు కనెక్షన్ ఏంటి? నేను లవ్ చేసిన అమ్మాయి పేరు అమృతే. సో అందుకనే అమృత గారు. అమ్మాయి నన్ను లవ్ చేయలేదు బ్రో, నేనే లవ్ చేశా, మళ్ళీ ఆ కనెక్షన్ నీకు. ఓకే, అందుకనే అమృత అయ్యర్ గారిని క్యాస్ట్ చేశారా, లేదంటే ఆవిడ టాలెంట్ని చూసి చేశారా, ఆవిడ బ్యూటీని చూసి చేశారా? టాలెంట్ చూసే. ఆ సినిమాకి అయితే మాత్రం అమృత పేరు పెట్టడం కారణం ఆ అమృతే. ఓకే, ఆ అమృతకి ఈ అమృతకి తేడా ఏమైనా ఉందా? సినిమాలో ఏమైనా? ఆ అమ్మాయి అమెరికాలో ఉంది, ఈ అమ్మాయి బెంగళూరులో ఉంది, అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగున్నాయి అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సుబ్బు గారు సార్, ఇది బచ్చలమల్లి అనేది ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ కంటెంట్ కొంచెం తమిళ ఆడియన్స్ కూడా కొంచెం కనెక్ట్ అయ్యే, తమిళ నేటివిటీ కొంచెం అంటే రగ్గడ్నెస్ కానీ ఇదంతా. సో అక్కడ పాన్ ఇండియన్ రిలీజ్ లాగా ఏమన్నా చేసే అవకాశం ఉందా రాజేష్ గారు? రాజేష్ గారే కరెక్ట్. రిలీజ్ తర్వాత న్యూ ఇయర్కి ప్లాన్ చేద్దాం ఉందండి. అంటే డబ్ చేసేసా లేదండి? ఆల్రెడీ నాకు ఎంక్వైరీ వచ్చిందండి, ఇప్పుడు అంత టైం ఉండదు, క్వాలిటీ రాదని నేనే ఆపి రిలీజ్ తర్వాత వారం తర్వాత అక్కడ పెద్ద డిస్ట్రిబ్యూటర్తో రిలీజ్కి వెళ్తాం. ఉంది ట్రైలర్. రియల్ లొకేషన్స్లో షూట్ ఎక్కువ జరిగింది కదా, తుని ప్రాంతంలో, సరిసర ప్రాంతాల్లో. సో అక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఉంది, ఎలాంటి క్యారెక్టర్. సో ఆయన్ని కలిసారా ఎప్పుడన్నా ఇంతకుముందు? అలాంటి వాళ్ళని ఎవరైనా కొంతమంది కలిసి ఏం తీసుకున్నారు? అంటే బచ్చలమల్లి అన్నవాడు అంటే డెఫినెట్గా చాలామంది నాకు తెలిసి మన అంటే ప్రపంచవ్యాప్తంగా, నేను అనేది కాదండి మన ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ అన్న వాళ్ళ మీద చాలామంది ఇబ్బంది, అంటే ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక మనిషి, ఒక మగాడు ఎక్కువ మంది తాగేస్తే ఆ ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోరు, ఇలాంటి ప్రతి చోట ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతూ ఉంటారు ఈ క్యారెక్టర్కి. దాంట్లో ఇది కొంచెం బార్డర్ దాటేస్తున్నాడు. అండ్ ఇది బేస్డ్ ఆన్, చెప్పాను కదండి, ఇన్స్పైర్డ్ బై ట్రూ పర్సన్ అని. సో బచ్చలమల్లి అన్నాను కలిశాను నేను ఫస్ట్ షెడ్యూల్కి వచ్చినప్పుడు. 3 days అయిందని షూటింగ్కి. ఎవరో చెప్పారు నాకు తర్వాత వచ్చి, బచ్చలమల్లి ఇందాక వచ్చాడు, ఆయన మీద బేస్ చేసాం కదా అని. చూద్దాం అనుకున్నాను, ఆయన వెళ్ళిపోయాడు అప్పటికి. దాని తర్వాత ఒకరోజు డైరెక్టర్ గారిని అడిగి రమ్మన్నా. అంటే మనకు ఒక మైండ్లో ఉంటుంది కదండి, అంటే నన్ను ఊహించుకున్నారంటే అతను అంత టాల్గా ఉంటాడు, అంత ఇదిగా ఉంటాడని. ఈజ్ వెరీ, అంటే నార్మల్ హైట్ అండి, వెరీ యావరేజ్ హైట్ అండ్ వెరీ లీన్ లుకింగ్ పర్సన్. బట్ యాటిట్యూడ్ మాత్రం అలాగే ఉంటుందండి. ఏంటి నాదే సినిమా నన్ను ఆపుతావేంటి, నేను ఇస్తేనే పర్మిషన్ ఈ సినిమాకి మేము నా టైటిల్ పెట్టుకున్నారు మీరు అని గొడవలు పడిపోయాడు సెక్యూరిటీతో. సో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. బట్ మనిషి కంప్రెస్ అంటే ఎన్ని తగ్గినా కూడా, ఆవేశాలు అన్నీ తగ్గినా కూడా, బట్ లోపల బచ్చలమల్లి ఆస్టిస్గా ఉందండి. సో ఇట్ వాస్ లైక్ హీఈస్ నా హ్యాపీ. ఇప్పుడు మారిపోయాడు, ఆయనకి 2 పిల్లలు, వెరీ హ్యాపీ నౌ. ఓకే సార్. సుబ్బు గారు సార్. హాయ్ సార్. అంటే తుని ఏరియాలో, తుని పక్కన సత్యవరం జాతర అంటే ఆ చుట్టుపక్కల మండలాల్లో బాగా ఫేమస్.
అంటే మేము చిన్నప్పుడు కూడా చూసాం అవును సార్, దాన్ని. అవును. అదే జాతర. అదే జాతర. సో అక్కడ తునిలోని సోరవరం, సంచుల కోట్లు ఇవన్నీ రియలిస్టిక్గా చాలా చేశారు. సో పెంటకోట, సినిమాలో కంటెంట్ వైజ్ చూస్తే రియలిస్టిక్ సీన్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ ఉంటుందో లేదా సినిమాటిక్ ఎంత వరకు? లేదు సార్, అన్నీ రియలిస్టిక్గానే ఉంటాయి సార్. త్రూ అవుట్ సినిమా మొత్తం 100% రియలిస్టిక్గానే ఉంటాయి సార్. ఫైట్స్ కూడా మన ఊళ్ళో జరిగే కొట్లాట్లు ఉంటాయి చూడండి సార్, ఆ వేలోనే ఉంటాయి సార్. సినిమాటిక్ హైలు. ఇంకోటి ఏంటంటే కథ కూడా సినిమా కూడా భూమి మీద ఉంటుంది సార్, గాల్లో ఉండదు. ఓన్లీ నేల మీద రూటెడ్గా ఉంటుంది సార్ సినిమా. కథ నేల మీద ఉంటుంది, క్యారెక్టర్స్ నేల మీద ఉంటాయి, అన్ని నేల మీదే ఉంటాయి సార్. మీలో చాలా డిఫరెంట్ చూసినా. అంతకుముందు సోలో బ్రతుకు నుంచి ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎక్స్ట్రాడినరీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజా గారు సార్, సినిమాలన్నీ హైదరాబాద్లో షూట్ చేస్తే కొంచెం బడ్జెట్ కంట్రోల్లో ఉంటాయి. మొత్తం 57 డేస్లో 45 డేస్ అంతవరకు 3 షెడ్యూల్ 4 షెడ్యూల్ అక్కడే చేశారు లోకల్ ఏరియాలో. అక్కడ 2 షెడ్యూల్లే చేసాం. 2 షెడ్యూల్. ఆ షెడ్యూల్స్లో మీకు అంటే బడ్జెట్ కంట్రోల్లో ఉందా, లోకల్ ఎలా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్? సార్, ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీన్ని ఎలా తీయాలని ఫిక్స్ అయ్యాం సార్. బడ్జెట్ కాదు, క్వాలిటీ. దానిలో ఏం తగ్గించుకొని క్వాలిటీగా తీయొచ్చు అనేది ప్లాన్ చేసుకొని చేసాం అంతే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు తెలుసు కదా ఈ సినిమా టెక్నీషియన్స్ అంతా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సినిమా తీయాలి సార్, లేదంటే ఈ సినిమా టచ్ చేయకూడదు సార్. అది నా ఒపీనియన్. నరేష్ గారు దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమాలతో పాటు మీరు చేసే క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే గాలి సీను. సో అంటే మీ 1 లైన్ పంచెస్ కూడా చాలా బాగుంటాయి. గమ్యం సినిమాలో ఒకటి చెప్తారు, పులిబిడ్డ అంటే పులి మీ ఇంటికి వచ్చేదా మీ అమ్మాడికి వెళ్ళిందని చెప్పి. సో బేసిక్గా అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే అలాంటి పంచ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి సినిమాల్లో మాస్ ఇంకా అంతకు మించి ఉండాలి కదా. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి డైలాగ్స్ ఉండబోతాయి? ఇంకా ఫస్ట్ అలాంటిది ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి. ఎందుకంటే మల్లిగడ్డ మీద ఎవరినో జోకులు వేస్తే ఆడికి మండిపోతుంది, ఊరికొకటి పల్లెమని పీకుతాడు. సో ఈ సినిమాలో కామెడీ హ్యూమర్ ఉంటుందండి. వైవహర్ష ఉన్నాడు, ప్రవీణ్ గారు ఉన్నారు, హరితేజ గారు ఉన్నారు. వాళ్ళు అంటే మన ఇంట్లో చుట్టూ హ్యూమర్ జరుగుతుంటుంది కదండి, అలా ఉంటుంది. కానీ పర్సే ఆఫ్ కామెడీ ఇక్కడ నవ్వించాలి, ఇక్కడ ఫైట్ అయిపోయింది, ఇక్కడ కొంచెం లైటర్ వేన్ సీన్ అయ్యాలి, కొంచెం ఆడియన్స్ లైటర్ అవ్వాలి, ఇక్కడ నవ్వించాలన్న ఆ ఉద్దేశం కాదండి. కథలో ఎంత పాసిబిలిటీ ఉంటుందో దాంట్లో ఉంటుందండి కామెడీ. దానికోసం అంటే మేము కామెడీని తీసుకొచ్చి అనుకోలేదు సార్. ఇంకోటి, సో బేసిక్గా ఆడియన్కి కానీ లేకపోతే యాక్టర్స్కి కానీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. సో అలాగా అల్లరి నరేష్ గారికి ఎప్పటి నుంచి కథల విషయంలో మీ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చు? అంటే ఎలాంటి సిచ్యువేషన్ నుంచి, లేకపోతే ఏదైనా సినిమాలు చూసిన తర్వాత ఏమైనా మారింది అనుకోవచ్చు మీ కథల విషయంలో? మహర్షి తర్వాత అండి. మహర్షి తర్వాత ఒక 6 months నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకుని, ఎందుకంటే వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్నాను, అన్ని వరుసగా కామెడీ. అంటే నాది ఏదైతే నా స్ట్రాంగ్ ఇదన్నారో అది అక్కడే నేను ఫెయిల్ అవుతున్నాను. సో దెన్ ఐ థాట్ ఎక్కడో నేనే మొనాటిని అవుతున్నాను. దాదాపు 50 సినిమాలు ఒకటే పందాలు చేసుకుంటున్నాను. సో ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఏదో కొత్తగా చేయాలి అని ఐ టుక్ టైం అండి. అప్పుడే లక్కీగా నాంది అన్న కథ రావడం జరిగింది. నాంది చేసినప్పుడు కూడా భయం ఉంది, ఎందుకంటే అప్పటి వరకు మనం కామెడీ చేసాం. ఇప్పుడు సడన్గా సీరియస్ సినిమా చేస్తే ఆడియన్స్ ఒకేసారి ఎంత షిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా, అంటే యాక్సెప్ట్ చేస్తారని చూడటానికి అని. ప్లస్ పైగా అప్పుడే కరెక్ట్ కోవిడ్ టైం అండి, 50% ఆక్యుపెన్సీలోనే రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత మంచి హిట్ వచ్చి పేరు వచ్చిందో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి డెఫినెట్గా. అంటే నన్ను అంటే ఒక యాక్టర్గా నన్ను అప్రూవ్ చేశారు. అంటే బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో నేను ప్రాణం కానివ్వండి, లేకపోతే నేను సినిమాలు చేసినప్పుడు ఐ వాజంట్ టు ఎస్టాబ్లిష్ ఎస్ అన్ యాక్టర్. అంటే ఇతను స్ట్రెంగ్త్ ఏంటి అని ఎవరికి అంటే నాకే తెలియదు అప్పటికి. సో ఇట్ వాస్ టూ ఎర్లీ, అప్పుడు ట్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ మధ్య మధ్యన పచ్చలు మన గమ్యంలో గాలిసీన్ కానివ్వండి, లేకపోతే శంభో శివశంభోలా కానివ్వండి, మొన్న చేసిన మహర్షి కానివ్వండి, నా స్వామిరాజు కానివ్వండి, ఐ హావ్ డన్ అంటే యాక్సెప్ట్ చేశారు. సో దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఐ థాట్ ఓకే, కొత్తగా మన ఆడియన్స్ మనం కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియన్స్ మన సినిమాని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అందుకనే కంటెంట్ సినిమాలు చేద్దామని ఇంకా నాంది నుంచి ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. అమృత గారు, అమృతయ్య హాయ్. యాక్చువల్లీ జాన్లో హనుమాన్ రిలీజ్ అయింది. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ TFI. అండ్ మీరు వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ గోయింగ్ టు బి ఇన్ డిసెంబర్. ఓకే, అది కనిపిస్తుంది. సో ఫస్ట్ జాన్లో ఒక ఫిలిం హిట్ కొట్టారు, అండ్ డిసెంబర్లో కూడా కొట్టబోతున్నారు. సో ఓపెన్ చేశారు, క్లోజ్ కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అదే కదా అందరికీ కావాల్సింది ఒక యాక్టర్గా. యూ పుట్ సో మచ్ ఎఫర్ట్ మా సినిమా బాగా రావాలని. సో అలాగే ఇది కూడా అవ్వాలని కోరుకుంటాను. నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఒక లెర్నింగ్గా కూడా ఉండేది. అండ్ ఈవెన్ టిల్ టుడే ఐ థింక్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ఒక క్యారెక్టర్ ఎలా ఎంత బాగా చేస్తారు కనుక అన్ని
సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నరేష్ లాస్ట్ 2 questions. Yeah. ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. బచ్చలు మళ్ళీ బ్లాక్ బాస్టర్ కాదు, సో సూపర్ డూపర్ హిట్ కొట్టేసినట్టే ఉంది ఆ ట్రైలర్ అది చూస్తేనే. తునిలో మొన్న బచ్చల మల్లి వర్సెస్ తుని లోకల్ అని క్రికెట్ మ్యాచ్, ఆ ట్రాక్టర్ల పోటీలు ఇవన్నీ పెట్టారు. ఎలా అనిపించింది లోకల్లో మీరు అలా చేయటం? బాగుందండి. అంటే మా డైరెక్టర్ గారు బాగా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళ సొంత ఊర్లో అనుకున్నాను. సో అంటే ఏం లేదండి, జనరల్గా తుని ఆ సైడ్ ఏంటంటే ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కూడా నేను అడిగానండి ఏంటి తుని ఏంటంటే నాకు తెలియదు, ఆయన సుబ్బు గారు తుని దగ్గర నుంచి వచ్చారని. అక్కడ గన్ని మన గన్ని బ్యాగ్స్ ఇండస్ట్రీ ఉందండి, ఏషియాస్ బిగ్గెస్ట్. సో మా కథలో కూడా బ్యాక్గ్రౌండ్ జరుగుతుందండి. అండ్ కొత్తగా ఉంటుంది, ఆ ఏరియాలో ఎప్పుడు ఎక్కువ షూటింగ్ లేదు కాబట్టి అంటే మా భయం ఏంటంటే ఎక్కువ మంది డిస్టర్బెన్స్ వస్తుందండి. బట్ అక్కడ ఎంత అంటే సినిమా అంటే చాలా ఇష్టం అండి తెలుగు వాళ్ళకి అందరికి, ఆడియన్స్కి. ఎవరు సార్ కొంచెం ఇటు పక్కకు రండి అంటే అందరు వాళ్ళ ఊరు వల్లే వచ్చి పక్క రండి వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు అని చాలా ఫ్రెండ్లీగా అలా ఉన్నారు. సో అలాగే మొన్న వెళ్ళినప్పుడు కూడా రిసెప్షన్ అంతే బాగుందండి. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ద వే దే రిసీవ్డ్ ఆర్ ద వే దే సా దట్, అంటే సాంగ్స్ చూసినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ బెండపారో ఆరంపి లాంటి నరేష్ని ఎప్పుడు చూడగలం మేము? త్వరలోనండి, నెక్స్ట్ ఇయర్ కామెడీ సినిమా కూడా చేస్తున్నాను. అంటే అది ఒక పెద్ద అపోహ, అంటే చాలా మందికి అది ఒక పెద్ద డౌట్ ఉంది ఏంటంటే నేను కామెడీ సినిమా చేయట్లేదని కాదండి. కామెడీ సినిమాలు వచ్చినాయి నాకు నచ్చట్లేదు, ఎందుకంటే ఒక 10 సంవత్సరాల ముందు నేను చేసిన కామెడీ వేరండి, ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కామెడీ వేరు. ఇప్పుడు ట్రెండ్ మారిందండి, మన ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా మారాలి, అప్డేట్ అవ్వాలి. మనం కూడా iOS లాగా కొత్త ప్రతిసారి మనం అప్డేట్ అయినట్టు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండి. ఒక 2 స్టోరీస్ లాక్ చేశాను. సో ప్రాబబ్లీ మార్చ్ ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను. సుబ్బు గారు మైసెల్ఫ్ హేమమాలిని అండి ఇక్కడ. సో మీ సినిమాలో సాయి కుమార్ గారి వల్ల ఇంకొకరు రీప్లేస్ చేశారు అని విన్నాం, అది ఎంతవరకు అండి? ఏ క్యారెక్టరైజేషన్కి సాయి కుమార్ గారిని అనుకున్నారన్నది? అచ్యుత్ కుమార్ గారి క్యారెక్టర్ కోసం సాయి కుమార్ గారిని అనుకున్నాం అండి. క్లాషెస్ అలా ఏమి ఉండదండి. ఇండస్ట్రీలో కామన్ థింగ్ డేట్స్ సెట్ అవ్వకపోతే వేరే ఆప్షన్కి వెళ్తాం. ఆయన కమిటీ రోల్ అనే సినిమా కమిట్ అయి ఉన్నారండి. సో మాకు అదే టైంలో డేట్స్ కావాలి. సో ఆయన చెప్పి మీకు వినిపిస్తాను ఆల్టర్నేటివ్ అని. బాలాజీ గారు సార్, మీరు ఒక్కళ్ళే మాట్లాడండి బచ్చల మల్లి గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. అట్లీస్ట్ థియేటర్కి వచ్చి చూడండి అన్న చెప్పండి సార్. మీరు బచ్చల మల్లిలో మన నరేష్ గారు క్యారెక్టరే కనబడుతుంది. నరేష్ గారు మీరు చూడరు ఎక్కడ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ దాంట్లో కంప్లీట్గా ఫుల్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటారు. నేను ఆ సినిమా కూడా చూశాను, డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్.